రైతుల నుండి చివరి గింజ వరకు ఎలాంటి కట్టింగ్ లేకుండా వరి ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో గతంతో పోలిస్తే 29,000 మెట్రిక్ టన్నుల అదనపు దిగుమతి నమోదైందని తెలిపారు. మొత్తం 4,29,000 మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి రైతులకు 920 కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా వడ్లు మక్కల కొనుగోలు విజయవంతంగా చేపట్టామని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో కట్టింగ్లు ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదని విమర్శించారు. డబ్బులు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా ఇవాళ రైతుకు నష్టం కావద్దు, రైతుకు ఇబ్బంది కావద్దని చెప్పి రైతుకి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వడ్లు కానీ అంటే మొక్కజొన్న కానీ మరి బ్రహ్మాండంగా కొనడం జరిగింది. మరి దాంతో పాటు ఇవాళ మనం గమనిస్తే 3,05,000 మెట్రిక్ టన్నులు పెద్దపల్లి కాల్సింది చెప్పేది. ఇవాళ దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1,60,000